మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గడిచిన 3 వారాలుగా ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. దేవుని యందు భయభక్తులు గల వారికి ఉండవలసినటువంటి లక్షణాలు, వాటిలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే ఒక్కో వారం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఒకటి, సహాయం చేయాలి. రెండోది, మనం పవిత్రంగా ఉండాలి, పాపం అంటని వారిగా ఉండాలి. దేవుని యెడల భక్తి యొక్క పరమార్థం అది. దీనిలో ఈ 2 మనకి కలిగి ఉండాలి, ఈ లక్షణాలన్నీ నేర్చుకున్నాం. రెండోది, భక్తిలో ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంట? రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం మన యొక్క జీవితంలో ఉండాలని నేర్చుకున్నాం. మూడోది, మన పర్సనల్ లైఫ్, ప్రార్థన చేయటం ప్రాముఖ్యమే. కానీ ప్రార్థన చేస్తామంటే ఏదో అందరూ ప్రార్థన చేసేస్తారు. కానీ భక్తిలో మన వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో, అట్ ద సేమ్ టైం ప్రార్థించే మనము అటు అర్హత కలిగి ఉన్నామా అనేది ఖచ్చితంగా అవసరమైనది. గడిచిన వారం అదే మనం నేర్చుకున్నాం. ఈరోజు భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఆలోచన చేస్తే మనుషులకు కనిపించేలా ఉన్నాయి. గుడి చుట్టూ తిరగడం, చెంపలు వేసుకోవడం, లేకపోతే వస్త్రాలు మార్చటం, కలర్స్, రకరకాలైనటువంటి కలర్స్ వస్త్రాలు మార్చటం, ఇది భక్తి అనుకుంటున్నారు. కాదు. మన పర్సనల్ లైఫ్, మన ప్రేయబుల్ లైఫ్, అలాగే మన చారిటీ, మన ప్యూరిటీ, దీనిపై మన భక్తి ఆధారపడి ఉంది. అది బైబిల్ చెప్పింది. కనుక ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మరో అంశం ఏంటంటే, మన భక్తిలో సంతృప్తి ఉండాలి. సంతృప్తికరమైనటువంటి భక్తి జీవితాన్ని మనం చేయాలి. మన జీవితానికి సంతృప్తి లేకపోతే అది సరైనటువంటిది కాదు. బైబిల్లో తిమోతికి పౌలు చెప్తున్న మాటను మనం చూసి ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నాడండి. ఈ సంతుష్టి అనేటువంటి ఈ పదం అర్థం ఏంటంటే, సంతృప్తికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి పదం, తృప్తికి దగ్గరగా ఉన్నటువంటి పదం. మన యొక్క జీవితంలో ఏం అవసరం అంటే తృప్తి అనేది చాలా అవసరమైనది. ఇంకా మనం ఒకవేళ కన్ఫ్యూజ్ చెందక్క లేకుండా దాని వివరణను పౌలు గారు చెప్పారు. ఇంకొంచెం ముందుకు కొనసాగించుదాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుము వివరణ ఇచ్చారు కదా. అంటే సంతృప్తి అంటే ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, తెచ్చామండి. మనం ఈరోజు అసూయ పరులుగా ఉంటాం, ఎవరో ప్రక్కవారిని చూస్తూ ఉంటాం. నిజమే, మనకు కూడా విద్యా బోధలు ఏం చెప్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోమన్నారు. రైట్, మన లైఫ్ చేంజ్ అవ్వాలి, లైఫ్లో గొప్పవారిగా ఉండకూడదు అనేటువంటి దేవుని యొక్క నియమం కాదు. మనిషికి స్వార్థపూరితమైన ఆలోచన ఉంది. ఆలోచన చేయండి. నేను ఇలాగ అయిపోవాలి అనేటువంటి ఆలోచన ఏమో మనకుంటే, దేవుని యొక్క ప్రణాళిక నువ్వు ఇలా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంది. గమనించారా? మన ఆలోచనలు అనుకుంటాం, కాదు. మనం ఆశపడుతూ ఉంటాం, కానీ కాదు. దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంది. దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని ఆలోచన ఏమంటాడంటే, ఇదిగో తృప్తి పొందాలి, అన్న వస్త్రము గలవారే తృప్తి పొందాలి అనేది దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. కానీ ధనవంతులు ఒకటి అపేక్షించేవారు, అపేక్ష అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది. అపేక్ష అంటే ఏంటంటే అది కావాలి, ఇది సొంతం చేసుకోవాలి, ఇదే దాన్ని ఎలాగైనా నేను పొందాలి అనేటువంటి ఆలోచన అన్నమాట. ఈరోజు ధనవంతులు అవ్వటం తప్పు కాదు, కానీ ధనవంతుల దేవుడు దీవించి ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. కానీ అలా కాకుండా ధనవంతులు అయిపోవాలి అనే ఆలోచనతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు సమాజంలో. అవునంటారు కాదంటారా? అంటే ధనవంతులు అయ్యాలని అనేటువంటి ఆలోచనలో అక్రమం చేశారు. మన
ఒక ఆయన గురించి వ్రాశారు. ఆయన ప్రభుత్వంలో సుమారుగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి విషయంలో ఆయన ఏం చేశాడంటే ఆర్డీఓ లేకపోతే ఎంఆర్ఓ అతను ఏదో చేశాడు ఉద్యోగం, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. సరే, అతను ఎలా సంపాదించాడంటే అవినీతితో, అంటే తన ఉద్యోగంతో కాకుండా అక్రమంగా అతను సంపాదించేశాడు. అయితే ఆల్రెడీ ఏసీబీ వాళ్ళు పట్టుకుని అతని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. 20 years తర్వాత, అంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళా ఉద్యోగం ఇచ్చారట అతనికి. అంటే ఆల్రెడీ ముందు అతను చేస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో అది అతనికి తెలుసు. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగం ఇచ్చిన తర్వాత మరలా అదే చేశాడట. అతను మళ్ళా ఇంటిని ఏసీబీ వాళ్ళు సోదాలు చేస్తే చాలా డబ్బు ఉంది, కోట్లలో బంగారం ఉంది, కేజీల్లో పట్టుకున్నారు. అంటే ఆ న్యూస్లో అలా రాశాడు. అంటే ముందు ఆల్రెడీ పట్టబడ్డాడు, సస్పెండ్ అయ్యాడు, మళ్ళా అతను ఉద్యోగం ఇస్తే ఉద్యోగం ఏం చేశాడు అంటే ఇస్తున్నటువంటి జీతం ఉంది, అది తృప్తికరం. కానీ జీతం కంటే అక్రమ మార్గంలో వెళ్ళి సంపాదించడం అది ఏంటంటే సంతృప్తి లేనటువంటి జీవితం. కనుక దాన్ని ఏమన్నాడంటే అపేక్షించాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది మనకి కావాలి. మనకి ఎంత దేవుడిచ్చాడో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ సంతృప్తి కలిగి ఉండాలి. హెబ్రీ 13 భాగాన్ని చదువుదాం. చూడండి, ధనాపేక్ష లేని వారి, చూడండి ధనవంతులు అనలేదు, లేకపోతే ధనవంతులుగా కాకుండా ధనాపేక్ష లేని వారే అనే పదం ఉపయోగిస్తున్నారు. చూడండి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామన్నాడు. అంటే ఇక్కడ భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు భయముతో ఉన్నటువంటి వారు ఒక మాట చెప్పాలట. మనమందరం కూడా ఒక మాట మన హృదయంలో ముద్రించేసుకోవాలి. ఏంటంటే ఏమన్నాడు? నిన్ను ఏమాత్రము విడవను. దేవుడు ఏమన్నాడు? నిన్ను విడవను. తర్వాత నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నిన్ను విడవను ఎడబాయను అని దేవుడు చెప్పాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడు? నీకు సహాయకుడు. దేవుడు ఏంటండి? దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను, నరపుత్రులు నాకేమి చేయగలరు అనేటువంటి ఈ వాక్యాలు మనం భయభక్తులు కలిగినటువంటి మన యొక్క జీవితంలో గుర్తుండాలండి. అప్పుడే మనకున్న దానిలో తృప్తి పొందుతాం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను, విడువను ఎడబాయను అని చెప్పాడండి. నిజమేనా? నిజంగానండి. దేవుడు మనల్ని విడిచేవాడు కాదు, ఎడబాయనవాడు. మనకి సహాయం చేసేవాడు ఎవరంటే దేవుడు. 107 చూద్దాం. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అన్నాడండి. అంటే ఆశగల ప్రాణం ఎవరు తృప్తిపరుస్తున్నారట? దేవుడు. ఎలయనగా ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తున్నాడట. చూడండి, అలాగే 147 చూడండి, 14 147:14 చదవండి. అది కూడా నీ సరిహద్దుల్లో సమాధానం కలిగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన. అంటే ఇక్కడ ఈ 2 మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనల్ని తృప్తిపరిచేవాడు ఎవరంటే దేవుడు. కానీ మనిషికి మాత్రం తృప్తి అనేది లేదు, సంతృప్తి అనేది మనిషి జీవితంలో లేదు. ఎందుకంటే మనిషికి మరి ఈ భూమి మీద మనిషికి ఎంత ఉన్నా ఆరాటమే, తృప్తి కలిగినటువంటి జీవితం లేదు. ఇల్లుంది ఏమండి, ఇంకా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పేదవారిది కూడా ఆశించేటువంటి ధనవంతులు ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి సమృద్ధిలో నుంచి పేదవారికి ఇవ్వాలి, కానీ పేదవాడిది కూడా లాగేసుకునేటువంటి ఆలోచనలో ఈరోజు ఉన్నారండి. అంటే వారి యొక్క మనసు ఎలా ఉందంటే తృప్తి లేనిదిగా ఉంది.
ఎలా ఉందండి? తృప్తి అనేది వారి జీవితానికి లేదు. మనిషికి తృప్తి లేదండి. బైబిల్లో సొలొమోను చెప్తూ ఉంటాడు ఏంటంటే, చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలుగుట లేదు అన్నాడు. చూడండి, అంటే చూస్తుంటే పోన్లే ఇది చూసాం కదా అనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఏం చేస్తామా? లిమిట్ ఉండదండి. అవసరమైతే మనమే టీవీ అలాగే ఆడుతూ ఉండాలి, కానీ అవసరమైతే మనమే నిద్రపోవాలి. అంతేనా? అలా ఉంటారా? అంటే చూచుటకు లిమిట్ లేదట. చూడడానికి చూసాం కదా అని లిమిటేషన్ లేదు, చూస్తూనే ఉంటారట. అది కేవలం టీవీ గురించే కాదు, ఇంకా లోక సంబంధమైనవి ఎన్నో. అలాగే వినటం గురించి కూడా ఇది ఇంత అని లిమిటేషన్ లేదు, వింటూనే ఉంటారు. కళ్ళబొల్లు కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు విన్నాం కదా ఒకసారి, అది మనం ఏమంటారంటే భక్తి బొల్లు ఏమంటారంటే, ఆల్రెడీ చెప్పా కదా ఒకసారి, ఆఫ్ చేయవా, మళ్ళీ ఆఫ్ చేయవయ్యా, విన్నాను అని అక్కడతో కట్ చేస్తారు. కానీ కొంతమంది ఏదో మరలా వినాలనేటువంటి ఆలోచన. అంటే చెవికి ఏం లేదు, తృప్తి లేదు. కంటికి తృప్తి లేదు, చెవికి తృప్తి లేదు. ఇది వినటానికి, చూడడానికి. మరి ఆహారం విషయంలో కూడా మనిషికి తృప్తి లేదు. ఏదైనా మంచి ఆహార పదార్థాలు మనకి వేసినా ఏం వేసాడులే అనేటువంటి ఆలోచన. అవునా కాదు? ఈరోజు ఏదో వారికి కలుగున్న దాన్ని పెట్టారు, లేకపోతే వాళ్ళ సామర్థ్యం కొలది పెట్టారు. తినే విషయంలో తృప్తి ఉందండి ఈరోజు సమాజానికి? లేదు. అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏం చేస్తారు, తృప్తి చెందకుండా ఉంటారు. ఏదో పెట్టాడులే అంటారు. అతను ఇదేనంటే ఇంకా పెట్టాలి అంటారు. అదవుతుందండి. అంటే చూసే విషయంలో, వినే విషయంలో, తినే విషయంలో, అన్ని విషయంలో మనిషికి ఏం లేదు, తృప్తి లేదు. ఇదే ప్రసంగి మరలా ఎవరు సొలొమోను గారు చెప్తూ 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం మీద వచ్చిన ఒక ఉదాహరణ చెప్తాడు చూడండి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడట, కుమారుడు లేడట, సహోదరులు లేడట. ఆయనను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమునన్నది నెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నాడో అనుకొనడు, ఇది వ్యర్థమైనదే, బహు చింత కలిగించునంట. అంటే ఒంటరైనటువంటి వాడు, వారికి ఎవరు లేరు, పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, భార్య లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే నాకెందుకులే, ఈరోజు నాకున్నది సరిపోద్దులే సమృద్ధి అనుకోవట్లేదు. ఏమీ తీసుకురాలేము, ఏమీ పట్టుకెళ్ళలేదు అనే సంగతి కూడా తెలిసినటువంటి వాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఓకే, సంపాదించాలని ఆతురత పడిపోతున్నాడు. పోనీ సుఖం పొందుదామనుకోవట్లేదట, కష్టపడుతూనే ఉన్నాడట. చూసారా? చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. ఈరోజు సమాజంలో చూస్తుంటే చాలామంది జీవితాలు అలా ఉంటాయి. వారి జీవితంలో సరైనటువంటి వస్త్రం ధరించారా లేదా అనేటువంటిది చూస్తే ధరించరండి. అవునా కదా? వారు చనిపోయే వరకు సరైనటువంటి వస్త్రము ధరించరు, కానీ సంపాదిస్తారు. బైబిల్ అలా చెప్పిందండి. భక్తి పరులకు అలా కాదు, అన్న వస్త్రములు గలవారై అన్నాడండి. ఏముండాలి? తినడానికి భోజనము కావాలి, ధరించుకోవడానికి వస్త్రము కావాలి. సరైనటువంటి వస్త్రం ధరించుకోవాలి, ఉన్న వస్త్రాన్ని కట్టుకోవాలి. కొంతమంది వస్త్రంలో కూడా తృప్తి పొందినటువంటి వారు ఉన్నారండి. మన ఒక మేడం గురించి చెప్తున్నారు. నేను ఆ మేడంని కట్టినటువంటి చీర మళ్ళా రేపు కట్టికి రావడం ఎప్పుడు చూడలేదన్నారంటే. మీకు అర్థమవుతుందండి? అంటే 365 రోజులు 365 చీరలు మార్చేసేవారు ఉంటారు, తెలుసండి? అన్ని చీరలు ఉంటాయి, కానీ అన్ని చీరలున్నా మళ్ళా కొత్త చీర కొనుక్కోవాలనుకుంటారు. కొంతమంది మరొకరికి ఏమి ఎవరు వస్త్రదానం ఏమి చేయరండి, అలాగే ఉంటాయి. అవసరమైతే అన్ని మూట కట్టి ఎప్పటికప్పుడు ప్రక్కన బయట పడేస్తారు, కానీ
వస్త్రం లేనటువంటి వారికి వస్త్రం ఇవ్వాలనే ఆలోచన ఉండదు. కనుక ప్రియమైన దేవులారా, ఈరోజు మనిషి యొక్క కళ్ళుకు తృప్తి లేదు. ఇదా వస్త్రాలయంకి వెళ్తే అన్నీ చూసేయాలి, మొత్తం వాడిని పడేయమంటారంటే పడేస్తారు అన్నీ ఒకటొకటి పడేస్తూ ఉంటాడు. అది తిట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఎన్ని వేసాను దీనిలో ఏది నీకు నచ్చలేదా అనుకుంటూ ఉంటాడు. నచ్చదు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేదు. అవునండి, ఎన్ని చూసినా అది మన కళ్ళకి నచ్చదు. పురుషులు వెళ్తారండి, పురుషులు వెళ్ళి 4-5 వేసేసరికి అప్పటికీ చిరాకు వచ్చేది. ఏదో చూసేయండి అంటాడు అంతే ప్రక్క. కానీ స్త్రీలకు ఆశ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఈ కలర్ నాకు ఉంది, ఈ కలర్ నాకు ఉంది, లేకపోతే ఈ కలర్ వాళ్ళకు ఉందని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ వేసుకోవడం చూసామని చెప్తూ ఉంటారు. చూసారా? అంటే బైబిల్ ఏం చెప్పింది? కళ్ళకి తృప్తి లేదు. ఒంటరిగా ఉన్న, సమృద్ధి కలిగి ఉన్నా కానీ పోన్లే అనేటువంటి తృప్తి లేదట బైబిల్ చెప్తుంది. చాలా ఉదాహరణలు బాగా బైబిల్ చెప్తూ ఉంటుంది. కనుక మన జీవితంలో అలా ఉండకూడదనేటువంటిది ప్రభువు చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో. కనుక ఈరోజు క్రైస్తవులమైనటువంటి మన జీవితంలో తృప్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే మనకి తృప్తి కలిగి ఉంటే అది భక్తిలో ఒక భాగం అవుతుందండి. ప్రార్థన చేయటం భక్తిలో ఒక భాగం, మన వ్యక్తిగత జీవితం సరిగా ఉంచుకోవటం భక్తిలో ఒక భాగం, సహాయం చేయటం భక్తిలో ఒక భాగం, పాపము లేని వారిగా మనం ఉండటం భక్తిలో ఒక భాగం. కనుక సంతుష్టి కలిగి ఉండటం భక్తిలో ఒక భాగం. ఇది చాలా అవసరమైనది మన జీవితానికి. కనుక బైబిల్ గ్రంథంలో సంతుష్టి కలిగి ఉండటం అంటే ఏం చెప్పాడంటే, అన్న వస్త్రములు గలవారమై అన్నాడండి. కట్టుకోవడానికి బట్ట కావాలి, ఏమండి, తినటానికి భోజనం కావాలి, అలాగే ఉండటానికి నిలువ నీడ అవసరం ప్రతి ఒక్కరికి. ఇవి 3 ఖచ్చితంగా అవసరం. మరి బట్ట అలాగే భోజనం ఎలా వస్తుంది? కష్టపడాలి. సంపాదించిన దానికి ఏముండాలి? తృప్తి ఉండాలి. మనం సంపాదించిన దానికి తృప్తి ఉండాలి అని చెప్తున్నాడు. ఫిలిప్పీ 4:11 నుంచి చూద్దాం. నాకు కొదువ కలిగినందున ఇలాగ చెప్పట్లేదు. పౌలు గారు అంటున్నారు, నాకేదో అవసరం ఉందని నేను మాట్లాడలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అన్నాడు. ఏమంటున్నాడు? పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో. అంటే ఈరోజు మనం నేర్చుకోవాలట, మన స్థితిని బట్టి మనం నేర్చుకోవాలట. దేవుడు ఈ స్థితి నాకు ఉంచాడు, అంతే కదండి. నేను ఒక సహోదరుడు చెప్తుంటే విన్నాను, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి వాడు సైకిల్ తొక్కుతున్నటువంటి వాడిని చూడాలట, కారు మీద వెళ్తున్నటువంటి వాడు మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి వాడిని చూడాలట, సైకిల్ మీద వెళ్తున్నటువంటి వాడు నడిచి వెళ్తున్నటువంటి వాడిని చూడాలట. అంతేగాని రివర్స్గా నడిచి వెళ్తున్నటువంటి వాడు సైకిల్ వాడిని, లేదా సైకిల్ వెళ్తున్నటువంటి వాడు మోటార్ సైకిల్ వాడిని, లేదా మోటార్ సైకిల్ వెళ్తున్నటువంటి వాడు కారుని చూసి అసూయ చెందుతూ నేను అది పొందాలి అనేటువంటి ఆలోచన కాదు. దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పాలట. నడిచి వెళ్తున్నటువంటి వాడు ఏంటంటే సైకిల్ మీద వెళ్తున్నటువంటి వాడు నడిచి వెళ్తున్నటువంటి చూచి, దేవా నాకు ఈ సైకిల్ ఇచ్చినందుకు స్తోత్రాలని చెప్పాలి. అంతేగాని నాకు మోటార్ సైకిల్ ఇయ్యి అనేది అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య. దేవుడు ఇస్తాడు, తగినటువంటి సమయంలో ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. ఇస్తాడెవడా? ఇస్తాడండి. కానీ ఆ సమయం కోసం వేచి చూడాలి తప్ప దాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో మనం అక్రమ మార్గంలో నడవకూడదు. ఇస్తాడు దేవుడు, అలాగా ఇవ్వకూడదని దేవుని యొక్క ఆలోచన కాదు. ఇవ్వగలడు, కానీ ఇస్తాడు. ఎందుకంటే మనం పౌలు గారే హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు కదా, హెబ్రీలో రాసిన పత్రికలో మనం చదివాం 13వ అధ్యాయంలో. ఏమని చదివాము? హెబ్రీ 13:5 నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను అన్నాడు. అంటే అంతేకాకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రభువు నాకు సహాయకుడు. ఇది మన నిరీక్షణ. దేవుడు ఏమనంటే విడవను ఎడబాయను అన్నాడు. నాకు సహాయకుడిగా ఉంటాడు దేవుడు అనే ఆలోచన మనలో ఉండాలి. నాకు ఆ స్థితిని ఇవ్వగలడు అనే ఆలోచన ఉండటం మంచిదే. కానీ ఆ స్థితి కోసం మరి మనం
ఆలోచించి చేస్తే ప్రమాదం. వారు ఎలా ఆశిస్తున్నారంటే దేవుడిచ్చింది తీసుకుందాం అనుకోవట్లేదు, తన ఆలోచన నెరవేర్చుకోవడం కోసం ముందుకు వెళ్తున్నారు. చాలా కష్టాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కూడా అంతే, చాలామంది ఈఎంఐ సిస్టమ్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పులు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అలా అప్పిచ్చి సంపాదిస్తున్నారు. అప్పు తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉంటుంది. అప్పు నేను తిరిగి చెల్లించగలనా లేదా అనే దానిపై ఉంటుంది. కానీ ఈరోజు చెల్లించగలనా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా అప్పు చేస్తున్నారు. కానీ తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఈఎంఐ ఒక మంత్ కట్టకపోతే ఏమవుతుందండి? మళ్ళా వాడు వేరే ఛార్జెస్ వేస్తాడు. చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. అసలే ఆలోచన ఎటువంటి ఆలోచన అంటే, మనకి సామర్థ్యం లేకపోయినా మేము ఎలా చేసేయాలనుకుంటున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు. ఒకటి ఎంత ఇబ్బంది అంటే మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మానసికంగా ఉన్నటువంటి ఆ బాధను ఎవరు తొలగించలేరు. శారీరకంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మానసికంగా ఇబ్బంది అయితే శారీరక వ్యధలు వస్తూ ఉంటాయి. బీపీ హై అయిపోవడం, షుగర్ రావడం, ఇటువంటివి శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భక్తి విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దేవుని దగ్గరికి రావడం కూడా రాలేకపోతున్నారు. కానీ ఈ ఇబ్బందులన్నీ తీర్చేవాడు దేవుడు అనేటువంటి సంగతి కూడా మర్చిపోతున్నారు. దాన్ని ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో ఆలోచన చెప్పేవాడు ఎవరు? దేవుడు. కనుక ఇవి దేవుని మర్చిపోతున్నారు. కనుక ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, నాకు దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉంటాను అంటున్నాడు పౌలు. ఒకసారి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆలోచించేద్దాం. మనం కూడా అలాగే సంతృప్తి కలిగి ఉన్నామా? ఒకసారి చూడండి. మరలా మాటను చదువుదాం. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 చదువుదండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అన్నాడండి. దీన స్థితిలో ఉండని ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇంకొక మంచి మాట అన్నాడు. 13వ వచనం చదవండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నా దేవుని అందే నేను సమస్తము చేయగలను. నాకు తెలుసు, నాకు సంపన్న స్థితి ఉంది, దీనస్థితి ఉంది. దీనస్థితిలో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకున్నాను, సంపన్న స్థితిలో ఎలా ఉండాలో అలాగే నడుచుకున్నాను. నాకు అన్ని స్థితులు తెలుసు. మన పరిస్థితులకు అనుకూలంగా మనం నడుచుకోవాలి. మన పరిస్థితులకు అనుకూలంగా మనం తృప్తి పొంది ఉండాలి. కానీ మన పరిస్థితులకి భిన్నంగా మనం ప్రవర్తిస్తే మనమే హాని తెచ్చుకుంటాం. అలాగన్నాడండి. చాలామంది ఏం చేస్తారు? ధనాపేక్షలు అవటకు అపేక్షించి ఉరిలోనూ అవ్యక్తమైనటువంటి హానికరమైనటువంటి వాటిలో పడి తమను తామే పడుచుకున్నారు అని రాయబడి ఉంది. కనుక ఆలోచన చేయండి. మనకి ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలో మనం ఎలా ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. అవునా కదా చెప్పండి? మనకు కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి దానిలో మనం తృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు చూద్దాం, తృప్తి అనేది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందో మనం ఒకసారి చూద్దాం. 2-3 వచనాలు చూద్దాం. తృప్తి అనేది ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో బైబిల్ చెప్పింది. దాన్ని చూసి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం ఇప్పుడు చూడండి, 65వ అధ్యాయం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అన్నాడండి. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటను ఆలోచన చేస్తే ఈ మాట అంతటికీ ఒక చిన్న మాటలో మనం చెప్పవచ్చు ఏంటంటే, దేవుని యొక్క మందిరములో, దేవుని ఆలయములో, ఏమన్నాడు? దేవుని ఆవరణములో అలా నివసిస్తే అతను ధన్యుడు. అంతేకాకుండా అతడు ఎలా ఉంటాడంట? తృప్తి పొందుతాడు అన్నాడండి. మీకు అర్థమైందా?
దావీదు గారు చెప్తున్న మాట ఆలోచన చూస్తే, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ధన్యుడంటే సంతోషదాయకుడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు ధన్యుడు. రెండోది ఏమంటున్నాడు? నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము అన్నాడండి. మేలు చేత తృప్తి పొందెదము అన్నాడు. ఎక్కడా? దేవుని సన్నిధిలో అండి. దేవుని సన్నిధే మనకు లేకుండా నేను గొప్పవాడిని అయిపోతాను అని అనుకుంటాం క్రైస్తవుని అవధేయత. నేను లోకం గురించి మాట్లాడట్లేదు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఏర్పరచబడినటువంటి మనము మన జీవితంలో సాటిస్ఫాక్షన్ లైఫ్, తృప్తి కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనకు అవసరమైనది దేవుని సన్నిధి ఒక్కటే. అది లేకపోతే మనము మన జీవితంలో తృప్తి అనేది కలిగి ఉండలేం. దేవుని యొక్క వాక్యము చేత మనము పెంపారబడతాము. దేవుని మాటలు మనకు అవసరం ఏ అయితే ఉన్నావో దేవుని యొక్క మాటలు మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మన యొక్క ప్రతి ఆత్మకు అవసరమైనటువంటి మాటలు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ మాటల ద్వారా మనం హెచ్చరింపబడి మనం ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో చెప్పడం ద్వారా మనం ఏం చేస్తాము? మన యొక్క జీవితాన్ని సరిచేసుకునేటువంటి వారంగా ఉంటాం. అప్పుడు మనము మరి శత్రువు యొక్క చేతిలో నుంచి తప్పింపబడతాం. ఇక మొట్టమొదటిది మనం నేర్చుకుందాము, తృప్తి కలిగి ఉండడానికి అవసరమైంది ఏంటంటే దేవుని యొక్క మందిరం. రెండోది చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అంటే దేవుడంట యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు అన్నాడండి. ఇక్కడ దేవుడు చేసేటువంటి ఒక మేలు చెప్తున్నాడు. ఏంటంటే ఏమంటున్నాడు? మళ్ళా మాటను మనం చూస్తే, దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తాడు. క్షేమకాలం అంటే ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ కరువు కాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోట వలె ఉంటావు అన్నాడండి. అంతేకాకుండా ఎల్లప్పుడూ ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. అంటే అర్థమేంటి? అక్కడ జలపడిందిరా అంటారు. పూర్వం ఈ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు జలం లేదు. ఊరికి నీళ్ళు పైకి వచ్చేస్తూ ఉండేవి, ఎప్పుడు అలా వస్తూ ఉండి ఆ ప్రాంతానికి వెళ్ళి వెరైటీగా మేము ఏదో కొత్త వింత అన్నట్టు చూసేవాళ్ళం. ఇప్పుడు నీరు వస్తుందండి, రావట్లేదు. అంటే అలా వస్తుందంటే ఏంటి అంటే సమృద్ధి. దానికి ఉదాహరణ ఏంటంటే సమృద్ధి. ఇక్కడ నీరు కట్టిన తోట అంటే మొన్న ఒక నెల పాటు వేసవి వెళ్ళిన తర్వాత ఒక నెల పాటు అసలే వర్ష చుక్క రాలేదు. 2 నెలలు, జూన్ జూలై రాలేదు. తోటలోకి వెళ్ళేసరికి కొబ్బరి తోట అది నాతో మాట్లాడినట్లు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ నేను వెళ్ళేసరికి అవి మనకు ఒక చెప్తుంది, నాకు నీళ్ళు లేవు బాబు, కొంచెం నీళ్ళు పెట్టు అన్నట్లు అనిపించిందండి. అంటే చెట్లు కూడా మాట్లాడుతాయంటే అంటే వాటికి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తే అలాగ అర్థమవుతుంది. అదే నీరు సమృద్ధిగా ఉంది. ఇప్పుడు వర్షం వచ్చింది, ఒక చెట్టుని చూడండి ఎలా ఉందో, నేను సంతృప్తిగా ఉన్నాను అన్నట్లుగా చూపిస్తుంది. అంటే వాటికి కూడా ఆకలి వేస్తుంది, వాటికి కూడా దాహం వేస్తున్నట్లు ఉంది. చూసారా? అవి సంతృప్తి కలిగి ఉన్నాయి. అంటే మనము కూడా నీరు కట్టినటువంటి తోట వలె, అలాగే ఉబ్బుకున్నటువంటి నీటి వలె మనల్ని చేస్తాడట. క్షేమకాలములో మనకి తృప్తినిస్తాడట దేవుడు. ఎప్పుడంటే ఊరికనే కాదండి, ఆ పైన చాలా విషయాలు చెప్పాడు. మీరు 5వ వచనం కాడ నుంచి చదువుకుంటూ వస్తే చదవద్దు. ఏంటంటే దేవుడు యొక్క మాట వింటే, ఎవరైతే దిక్కులేనటువంటి వారు ఉన్నారో వారికి సహాయం చేస్తే, ఎవరు ఇబ్బందులు ఉన్నారో వారిని పరామర్శిస్తే, ఎవరు కాడు అని అంటాడండి, అంటే ఎవరైతే బరువుతో ఉన్నారో వారిని ఆ బరువు నుంచి విడిపిస్తే, ఇలా మనం ఎవరైతే సహాయ చర్యలు చేస్తామో దాన్ని ఉపవాసం అన్నాడు. ఏమన్నాడు? దేవునితో నివసించటం అన్నాడు, దేవునికి ఇష్టమైన కార్యం అన్నాడు. అలా ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో
వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే తృప్తి కలిగినటువంటి జీవితం ఉంటుంది అని చెప్పాడండి. అర్థమైందండి? మొట్టమొదటిది దేవుని యొక్క మందిరంలో నివసిస్తే తృప్తి ఉంటుంది. రెండోది మనకున్న దానిలో ఇతరులకి సహాయం చేస్తుంటే, ఎవరు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేస్తే అప్పుడు దేవుడు మనకి సహాయం చేసి మనల్ని తృప్తిపరుస్తాడు అనే విషయం నేర్చుకున్నాము. మూడో విషయం చూడండి, మత్తయి సువార్త 5:6, 5వ అధ్యాయము 6వ వచనం. యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ధన్యతల్లో ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నాడండి. తృప్తిపరచబడటానికి నీతి అనేది ఖచ్చితంగా అవసరమైనది. రైచియస్నెస్ అనేటువంటిది చాలా అవసరం. నీతి అవసరం. నీతిగా జీవించడం కోసం అవసరమైతే ఆహారాన్ని మనం మానేయవలసి ఉంటుంది. అవసరమైతే లేమి అనేది మనకి కలిగి ఉంటుంది. అక్రమముగా ఒకవేళ మనం వెళ్తే సమృద్ధి ఉంటుంది, కానీ మనం తృప్తిపరచబడము. కానీ ఇక్కడ అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే ఒకరోజు నువ్వు నీతి కోసం నిలబడ్డావు, ఒకరోజు నీవు నీతి కోసం నువ్వు భోజనం చేయలేదు, కానీ ఆ రోజే భోజనం లేదు, కానీ తర్వాత నువ్వు ఆ నిలబడినటువంటి విధానాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి ఆ నీతి కార్యాన్ని బట్టి దేవుడు నీకు సమృద్ధి, తృప్తిని ఇస్తాడని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఇక్కడ ఈ 3 విషయాలని మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో ఉండటం, ఇతరులకు సహాయం చేయటం, నీతి కొరకు నిలబడితే మనము తృప్తిపరచబడినటువంటి వారం అవుతాము. అది గురించే మరి పౌలు గారు అన్నారు, ఏమన్నారండి? తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, అన్న వస్త్రములు గల వారమై తృప్తి పొంది ఉందుము అన్నాడు. అందుగురించే భక్తికి ఇది లింక్ చేశాడు. 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అన్నాడండి. గొప్ప లాభసాధకం. కనుక మన యొక్క జీవితంలో సంతృప్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. సంతృప్తి లేకుండా మనం జీవించకూడదు. దేవుడు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో సంతృప్తి కలగాలి. అందుగురించే పౌలు గారు, నన్ను బలపరచు వాని అందే నేను నన్ను అంటే సమస్తము చేయగలడు అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంది? పౌలు గారికి ఉంది. మరి మనకుందా? ఆయనే నా సహాయకుడు అని అంటున్నాడు. ఆయన దేవుడే సహాయకుడు, నాకు సమస్తము దయచేసేవాడు ఎవరు? నరులు ఏం చేస్తారు? నిన్ను విడువను ఎడబాయినని సెలవిచ్చాడు దేవుడు. విడువను ఎడబాయినటువంటి వాడు మనకుంటే నరులపై ఆశ పడవలసిన పని లేదు. ఎవరో ఇస్తారని మనం అక్రమ మార్గంలో ఏదో వస్తుందని సక్రమ మార్గాన్ని విడిచి వెళ్ళవలసిన అవసరత లేదు. మనం నీతిగా నిజాయితీగా జీవిద్దాం. దేవుడిచ్చినటువంటి దానిలో తృప్తి కలిగి ఉందాం. ఇదే భక్తికి ఆధారం. తృప్తి కలిగిన జీవితం భక్తికి ఆధారమైనది. కనుక మనము నేర్చుకుంటున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండవలసిన లక్షణాల్లో మరో లక్షణం ఈరోజు నేర్చుకున్నాం. ఏంటంటే తృప్తి కలిగినటువంటి జీవితం. ఏంటంటే అది తృప్తి కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.